హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. బస్ టికెట్ల నుంచి ట్రేడ్స్ లైసెన్స్ల వరకు సర్వీస్ ఏదైనా సరే ఒక్క క్లిక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 36 శాఖలను ఇంటిగ్రేట్ చేసి 160 రకాల సేవలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. రెండో విడతలో 360 సర్వీసులను అందుబాటులోకి వస్తాయని చెప్తోంది ప్రభుత్వం. సర్టిఫికెట్ల కోసమో, లైసెన్సుల కోసమో, సమాచారం కోసమో ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పని లేకుండా ఏపీ సర్కార్ వాట్సాప్ గవర్నెన్స్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ తరహా సేవలు దేశంలోనే తొలిసారి మంత్రి నారా లోకేష్ గారు ఈ అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300000 నెంబర్ను కేటాయించారు. ఆ అకౌంటుకు వెరిఫైడ్ ట్యాగ్ అంటే టిక్ మార్కు ఉంది. పౌర సేవలతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు, అవసరమైన సమాచారాన్ని చేరవేరుస్తారు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం. బుక్ చేసుకునేటప్పుడే పేమెంట్ చేయాలి. రియల్ టైంలోనే అన్ని సేవలు ఉంటాయి. పరీక్షల హాల్ టికెట్లు కూడా పొందొచ్చు. జారీ చేసే సర్టిఫికెట్లకు QR కోడ్ని ఇస్తారు. సర్టిఫికెట్లో తప్పులున్నా ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఈ తరహా సర్వీస్ చాలా క్లిష్టకరమైనప్పటికీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చామని మంత్రి లోకేష్ అంటున్నారు. దిస్ ఈజ్ వాట్ విత్ కాల్ ది మన మిత్ర ఇట్స్ వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ దట్స్ గోయింగ్ టు బి లాంచ్ జై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మెథడ్ 36 డిపార్ట్మెంట్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా 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 కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతల్లో 161 సర్వీస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పారు అన్నారు. బట్ నేను చెప్తున్నాను, ఈరోజు రెండో విడతల్లో 360 సర్వీస్లో మేము లాంచ్ చేస్తాము. దేర్ ఈజ్ నో డిబేట్, నో డిస్కషన్ విత్ లాంచ్. సో ప్రభుత్వం, ప్రజలకు, ప్రభుత్వం మధ్యన ఇదొక ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్గా ఏర్పాటు చేసే లాంచ్. సో ప్రభుత్వం చేసే రియల్ టైం సర్టిఫికెట్లు వాళ్ళకి డెలివరీ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తం 520కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు ఏపీ సర్కార్ కృషి చేస్తోంది. మరికొన్ని సేవలు అందుబాటులోకి తేవాలంటే చట్ట సవరణలు అవసరం. వాటికి అనుగుణంగా అమెండ్మెంట్స్ చేస్తారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో అన్ని భాషల్లోనూ ఉంటాయని చెబుతున్నారు. ఎక్కువ మంది ఒకేసారి లాగిన్ అవ్వడం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తవచ్చు. లోడ్కి తగ్గట్టుగా సర్వర్లను 2 రోజులు సెట్ చేస్తామని సర్కార్ చెబుతోంది. వాట్సాప్ ద్వారా ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్ స్టేషన్లు మరమ్మతులు, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి దీని ద్వారా అందిస్తారు. ఒకవేళ ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా దాని స్టేటస్ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్య అయినా ఇక్కడ ప్రస్తావించవచ్చు. కరెంటు బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి కూడా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డులు, వివిధ రకాల సర్టిఫికెట్లను పొందవచ్చు. అఫీషియల్ నెంబర్ కాకుండా ఇతర నెంబర్ల ద్వారా అందిస్తామని, ఎవరైనా వస్తే వాటిని నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఇది అండి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.